హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు నల్లేరుకడ పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. నల్లేరుకడ అదే నల్లేరుకడని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. దానిలోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు. తర్వాత ఈ నల్లేరుకడ పచ్చడిని మనం దేంతోనన్నా కలుపుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే టమాటాలు తీసుకున్నాను. మీకు అవైలబిలిటీగా ఏది ఉంటే అది, అంటే కొత్తిమీర, కొబ్బరి, పుదీనా, ఇంకోటి బీరకాయ, ఇలా ఏదైనా కలిపేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. లేదు ఉత్తి పచ్చడి అయినా సరే బాగానే ఉంటుంది. సో ఇలా ఎండుమిరపకాయలు పూర్తిగా వేపేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందు అవి కొంచెం బాగా మిక్సీకి పట్టేసుకున్నాక అప్పుడు నల్లేరుకడ వేసుకొని తిప్పుకోవాలి. అయితే నేను నిమ్మకాయ కానీ మామిడికి కానీ వాడతాను ఫ్రెండ్స్ పచ్చడికి. మీరు ఒకవేళ చింతపండు వాడేవాళ్ళు అయితే మీరు చింతపండు వాడుకోవచ్చు. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అంత నల్లేరుకడకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పడుతుంది. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో తగు మోస్తరుగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీకి తిప్పేసుకోవాలి. అయితే మెత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే నల్లేరుకడని మెత్తగా తిప్పుకోకపోతే చాలా ఈన్లు ఉంటాయి ఫ్రెండ్స్. అవి గొంతుకి అడ్డుపడతాయి పచ్చడి చేశాక. ఇంకో విషయం ఏంటంటే ఈ నల్లేరుకడ నొప్పులకి బాగా పనిచేస్తుందట. ఇది వాటర్లో వేసుకున్నా సరే, నేను టీ కింద కాసుకున్నా తాగొచ్చట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి మిక్సీకి తిప్పేసాను. ఇప్పుడు నల్లేరుకడ వేసి తిప్పాలి. నల్లేరుకడని కొంచెం బరకంగా తిప్పిన తర్వాత వాటర్ పోయకుండా మనం టమాటా కూడా మగ్గ పెట్టుకున్నాం కదా, ఆ టమాటాని కలుపుకుంటూ మిక్సీకి తిప్పుకోవాలి. ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆరోగ్యకరమైన పచ్చడి, పిల్లలకు కూడా పెట్టచ్చు. ఈ మధ్యన చిన్నపిల్లలకు కూడా చూడండి మోకాళ్ళ నొప్పులు, ఈ కంప్యూటరు సెల్ ఫోన్లు, వీటి దగ్గర ఎక్కువ కూర్చోవటం వలన పిల్లలకు కూడా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇది పచ్చడి పిల్లలకు కూడా పెట్టచ్చు ఆ బాడీ పెయిన్స్ తగ్గడానికి. ఒకసారి చేసి పెట్టుకుని ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, వాటర్ వేయకుండా చేసుకుంటే. మళ్ళీ వాటర్ వేస్తే అంత నిల్వ ఉండకపోవచ్చు. బయటే ఉంచేయచ్చు 2 రోజుల వరకు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 డేస్ వరకు పచ్చడి నిల్వ ఉంటుంది, ప్రాబ్లం లేదు. తినేవాళ్ళు అయితే కొంచెం రోజు డైలీ కొద్దిగా టిఫిన్లో కానీ అన్నంలో కానీ తినచ్చు. మన గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అట్లానే ఉంటుంది. కావాలనుకుంటే ఈ పచ్చడిలో కూడా గోంగూర పచ్చడిలో కలుపుకున్నట్టు ఉల్లిపాయ వేసి కూడా కలుపుకోవచ్చు. సో చెప్పానుగా ఫ్రెండ్స్, నేను అయితే మామిడొరుగు లేదు కాబట్టి నిమ్మకాయ వాడుతున్నాను. యాక్చువల్గా మామిడొరుగు ఉంటే మామిడొరిగే వేసేదాన్ని. మీరు నో ప్రాబ్లం చింతపండు వాడచ్చు. బట్ కిడ్నీ పేషెంట్లు ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని చింతపండు వాడకూడదు. సాల్ట్ కూడా పింక్ సాల్ట్ వాడుతున్నాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు వైట్ సాల్ట్ వాడకుండా ఉండటమే మంచిదని చెప్తున్నారు. సో పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ బీపీ, షుగరు ఇవి కంట్రోల్లో ఉంటాయట. సో కొంచెం మన హెల్త్ని మనం చూసుకోవడం కూడా మంచిదే కదా. పచ్చడి మిక్సీకి తిప్పేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి కదా. ఇలాంటి పచ్చడికైనా తాలింపు చాలా అవసరం. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. నేను పచ్చెనపప్పు, సాయిగుళ్ళు ఇవేవి వాడను ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చెనపప్పు
గ్యాస్ ఫామ్ చేస్తుంది. మమ్మీ వాళ్ళకి పడదని పచ్చెనగపప్పు వాడను. ఓన్లీ తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. నూనె కాగిపోయింది, సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. మగ్గింత మీకు తెలుసు కదా తాలింపు ఎట్లా వేయాలో. ఆ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని దాన్ని పచ్చడిలోకి తిరుగుమూత వేసుకోవాలి. పచ్చడి కూడా కొంచెం ఇందులో వేసి కాసేపు మగ్గనిస్తే మనకు నిలువ ఉంటుంది. కానీ ఈ నల్లేరుకాడ నడవలేని వాళ్ళని కూడా నడిచేలా చేస్తుందంట ఫ్రెండ్స్. అయితే డైలీ తినాలి. ఈ పచ్చడి రూపంలోనూ లేక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నీళ్ళల్లో కాసుకొని కూర కూడా వండుకుంటారట. ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నల్లేరుకాడ కూర కూడా వండి మీకు చూపిస్తాను. కూర కూడా చాలా బాగుంటుందట. నేను ఎప్పుడు వండలేదు, ట్రై చేస్తాను. బాగుంటే వీడియో పెడతాను, బాగోపోయినా వీడియో పెడతాను. ఎందుకంటే బాగున్నా బాగోపోయినా సజెషన్స్ ఇస్తారు కదా మీరు. సో అదిగో తాలింపులో వేసి కొంచెం మగ్గనిస్తున్నాను. ఎలా ఉందో చూసారుగా పచ్చడి. చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా నల్లేరుకాడ మీకు రైతు బజార్లో దొరుకుతుంది. లేదు పొలాలంట ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీకు తీసుకొచ్చి ఇస్తారు. మీరు ఈ నల్లేరుకాడ గురించి మీకు తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా కొత్తగా విన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోవటం కాదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నంలో కానీ టిఫిన్లో కానీ ఎందులోకైనా సరే బాగానే ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.